ఉద్యోగాల విషయం గతంలో కేసీఆర్ మహబూబాబాద్ జిల్లాలో ఒక మీటింగ్ పెట్టి రేపు అసెంబ్లీ సమావేశాలు నడుస్తామని 10 గంటలకు అందరూ టీవీలు చూడండి అనగానే మొత్తం అందరూ కూడా టీవీలో కతుక్కుపోయి చూడడం జరిగింది. ఏం చెప్తారో ఆసక్తిగా ఎదురు చూసినప్పుడు కూడా ఉద్యోగ నోటిఫికేషన్ విషయంలో చెప్పడం జరిగింది. జోనల్ ప్రకటన విషయంలో చాలా ఆలస్యమైనా కూడా ఇస్తున్నామని చెప్పడం జరిగింది. ఒక రకంగా చూసుకుంటే గతంలో కంటే కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 90,000 ఉద్యోగాలు అంటే నాట్ ఎ సింపుల్ థింగ్ ఇది. కాకపోతే ఓవరాల్ చూస్తే మాత్రం ఈ 90,000 ఉద్యోగాల నోటిఫికేషన్ విషయానికి వస్తే రోస్టర్ విధానం అని లేకుంటే రకరకాలుగా అని చెప్పి ఆలస్యం అయితే అవుతోంది. కాకపోతే సీఎం కేసీఆర్ చెప్పిన మాట ఏంటంటే ఈరోజు సాయంత్రం నుండి నిరుద్యోగులు అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు, నోటిఫికేషన్ ఇప్పుడు విడుదలవుతుంది అంతే ఇక అనే రకంగా చెప్పడం జరిగింది. కానీ అమలు విషయానికి వస్తే మాత్రం ఇప్పటివరకు కూడా ఎటువంటి అమలు విషయం అయితే రాలేదు, ప్రస్తావనకి రాలేదు. ఓవరాల్గా చూసుకున్న ఒక ఆర్థిక రంగం సంబంధించిన విషయం అయితే కూడా ఆర్థికంగా కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి అలాట్మెంట్ జరుగుతున్న విషయం తెలియదు. సో ఇప్పటివరకు చూసుకున్నా కూడా రెగ్యులరైజ్ విషయంలో 11,000 మంది రెగ్యులరైజ్ చేయాలని దానికి ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. లేకపోతే వాళ్ళని ఏ రకంగా రెగ్యులరైజ్ చేస్తారు వాళ్ళు లిస్ట్ ఇవ్వండి అంటూ ఆర్థిక సంస్థ అయితే ఆర్థిక శాఖ అయితే అక్కడ స్థానికంగా ఉన్న జిల్లాలకైతే ఒక లెటర్ అయితే పంపించడం జరిగింది. ఇక ముందు ఫస్ట్ టెట్ నోటిఫికేషన్ కావచ్చు, టెట్ నోటిఫికేషన్ పడింది. ఆ తర్వాత ప్రధానంగా పోలీస్ నోటిఫికేషన్ పడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఒక అంశం అయితే ఉంది, మనం చూద్దాం. అది సీఎం కేసీఆర్ అసెంబ్లీలో నోటిఫికేషన్ల ప్రస్తావన తీసుకువచ్చిన దగ్గర నుంచి నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. చాలా కాలంగా నోటిఫికేషన్ లేకపోవడంతో చాలామంది యువత నిరుత్సాహంలో కూరుకుపోయారు. చాలామంది నిరుద్యోగులు ఇక నోటిఫికేషన్ రావని ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. చాలా వరకు చూసాం మనం తెలంగాణలో తల్లిదండ్రికి భారం అయిపోవడం కావచ్చు. ఉన్నత చదువులు చదువుకున్నారు, ఓకే, ఏ స్థాయిలో ఉన్న యూనివర్సిటీలోనో లేకపోతే ప్రైవేట్ రంగంలో ఉన్నత చదువుకున్నారు. కాకపోతే ఆ ఉన్నత చదువులకు ఆచరణలో పెట్టాలి అంటే మాత్రం ఒక మంచి ఉద్యోగం అయితే కావాలి. ప్రైవేట్ ఉద్యోగాలు చేయలేక వచ్చిన ఉద్యోగానికి అడ్జస్ట్ కాలేక చదవాలనుకున్న ఉద్యోగం చేయాలనుకున్న ఉద్యోగం రాక ప్రైవేట్ జాబ్స్కు పోలేక ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వలేక ఈ రకంగా చాలా వరకు ఒక సంక్షోభానికి గురైపోయి మెంటల్గా సఫర్ అయిపోయి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి చూసాం. ఇది మళ్ళీ ఇంకో విషయం చూస్తే అటు కరోనా ఇంకోవైపు ఆర్థిక కష్టాల మీద పడడంతో మధ్యతరగతి నిరుద్యోగులు చిరుద్యోగులుగా మారిపోయారు. నిరాశలో మునిగిపోయి ఉన్న నిరుద్యోగులకు కేసీఆర్ ప్రకటనతో జీవం వచ్చినట్టయింది. ఉన్న పనుల్ని మానేసి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. అయితే ప్రకటన వచ్చి కాలం గడుస్తున్న నోటిఫికేషన్ మాత్రం రావడం లేదు. దాంతో మరోసారి వేచి ఉండాల్సిన పరిస్థితులు వస్తాయేమో అని నిరుద్యోగుల్లో కలవరం అయితే మొదలైంది. తెలంగాణలో 80,000కు పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ గత నెల 9న అసెంబ్లీలో ప్రకటించారు. ఆ రోజు నుంచి నోటిఫికేషన్ విడుదలవుతాయని ప్రకటించారు. అయితే ఎంతకు నోటిఫికేషన్ విడుదల కాలేదు. సీఎం ముహూర్తాల కోసం చూస్తారు కాబట్టి ఉగాది రోజు నోటిఫికేషన్ విడుదలవుతాయని ప్రచారం జరిగింది. కానీ ఉగాది రోజు కూడా నోటిఫికేషన్ రాకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇంకా నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎలాంటి లీగల్ సమస్యలకు అవకాశాలు ఇవ్వొద్దని టీఎస్పీఎస్సీ మును జాగ్రత్తలు తీసుకుంటుందని సమాచారం. అందువల్ల నోటిఫికేషన్లకు ఆలస్యం అవుతాయని అధికారులు చెబుతున్నారు. ఓవరాల్గా చూస్తే ఏంటంటే నోటిఫికేషన్ వెలువడడం ఒక ఎత్తు అయితే నోటిఫికేషన్ వెలువడిన తర్వాత అనేక రకమైన లీగల్ సమస్యలు వచ్చి వాటిపై కోర్టు కేసులు గతంలో చూసాం మనం చాలా వరకు కూడా. ముఖ్యంగా ఎనర్జీ అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వరకు వాళ్ళకు ఉద్యోగ నోటిఫికేషన్ తక్కువగా అంటే వాళ్ళ నోటిఫికేషన్ సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అన్ని రకాల టెస్ట్లో క్వాలిఫై అయినా కూడా వాళ్ళకి సంబంధించి ఒక లీగల్ నోటీస్ అయితే ఇవ్వడంతో ఆ సమస్య కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ కోర్టు తర్వాత రకరకాలుగా స్టేట్మెంట్ ఇవ్వడంతో రకరకాలు చూస్తే ఇప్పటివరకు కూడా మొన్న నాకు తెలిసి బహుశా దాదాపు నెల రోజు 2 నెలలు అవుతుంది అనుకుంటే వాళ్ళ ఉద్యోగాలకు ఎక్కి. సో ఓవరాల్గా ఇదే నోటిఫికేషన్ సంబంధించి అంశం మీద ఒక స్టూడెంట్ లీడర్ సింకార్ శివాజీ గారు మాట్లాడతారు, చూద్దాం ఒకసారి. సింకార్ శివాజీ గారు చెప్పండి సార్. ప్రభుత్వం అసెంబ్లీలో ఏదైతే 80,000 ఉద్యోగాల ప్రకటన జారీ చేసిందో మరి ఒక ఉద్యోగాలు ఇచ్చేది ఉందా, ఉత్తమ ప్రకటన కోసమే చేసిరా? దుబ్బాక ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ, హుజురాబాద్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఆ మాదిరిగానే ఇవి ప్రకటనలకే పరిమితం అవుతున్నాయా, లేదంటే నిజంగానే నిరుద్యోగులు కానీ విద్యార్థులు ఏమైనా బాగుపడేది ఉన్నది ఈ రాష్ట్రంలో? ఎప్పుడు ప్రకటనలు ఇచ్చారు, ఇప్పటి వరకు ఏం కొరకబెట్టారు? అసలు రాష్ట్రం ప్రభుత్వం ఏం చేస్తున్నది? 44 లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఎవరికి పని దొరకక క్యాబ్ డ్రైవర్లు అవుతున్నారు, గోడలకు సున్నాలు వేస్తున్నారు, బజ్జీలు అమ్ముతున్నారు, కూరగాయలు అమ్ముతున్నారు. ఏమి దొరకక ఉపాధి హామీ కూలి పథకాలకు వెళ్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులపై ఎందుకు దృష్టి సాధించలేకపోతా ఉన్నారు? ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఏదైతే మాట చెప్పిండో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ యొక్క మాటను ఎందుకు నెరవేర్చలేకపోతా ఉన్నాడు? రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులని మోసం చేయడమే పెద్ద పనిగా పెట్టుకున్నది ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగుల కోస, నిరుద్యోగుల ఆవేదన, నిరుద్యోగుల బాధ, నిరుద్యోగుల శోకం ఎందుకు కనిపిస్తలేదు? 14-15 గంటలు నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల చుట్టూ పని సస్తా ఉంటే మూట ముళ్ళు చదువుకోపోయి కోచింగ్ సెంటర్లలో ప్రైవేట్ హాస్టళ్లలో పడి ఈరోజు మా యొక్క ఆవేదనను మేము వెలగక్కుంటూ మేము ఈరోజు నిరుద్యోగులం అందరం కూడా ఉద్యోగులే కావాలని చెప్పేసి ఆశపడతా ఉంటే నిరుద్యోగుల గోత ఎందుకు అర్థమవుతలేదు రాష్ట్ర ముఖ్యమంత్రికి? అసలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులని విద్యార్థులని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేద్దాం అనుకుంటున్నాడు? ఉద్యమ సమయంలో ఒక మాట ఉన్నది, ఇప్పుడు ఒక మాట ఉన్నది. దేనికోసం? రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉద్యోగాలు ఇచ్చే
ఆసక్తి ఉందా లేదా, ఇష్టం ఉందా లేదా చెప్పండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. మేము ఊరుకోవడానికి సిద్ధంగా లేము. రాష్ట్ర ప్రభుత్వం పైన యుద్ధం చేయబోతా ఉన్నాం. నిరుద్యోగ యుద్ధం మొదలవుతా ఉన్నది, గుర్తుపెట్టుకోండి. రానున్న రోజుల్లో ఎక్కడికక్కడ అడ్డుకోబోతా ఉన్నాం. నీ మాట ఏమైంది, నీ పని ఏమైంది? నీ మాటలేమో కోటలు దాటుతున్నాయి, నీ పని మాత్రం ఫామ్ హౌస్ గేట్ దాటలేదు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంటుందా? ఉద్యమ సమయంలో ఏం చెప్పినావు? ఇంటికి ఒక ఉద్యోగం అన్నావు, ఎన్నో ఉద్యోగాలు ఇస్తాను చెప్పినావు. ఎన్నో ఉద్యోగాల పరిస్థితి ఏంది ఈరోజు? నిరుద్యోగుల పైన ఎందుకు ఇంత చిన్న చూపు నీకు? చెప్తున్నాను చూడండి. నిరుద్యోగుల పైన మీరు ఆడుతున్నటువంటి ఆటకు మేము ముగింపు పలుకుతాం. మిమ్మల్ని నిరుద్యోగ చేసేందుకు మేము సిద్ధమవుతా ఉన్నాం, గుర్తుపెట్టుకోండి ఇది. మిమ్మల్ని యొక్క తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగిగా మారబోతా ఉన్నాం. మిమ్మల్ని ఓడగొడతాం ఎమ్మెల్యేగా, గుర్తుపెట్టుకోండి. మా యొక్క నిరుద్యోగుల సత్తా ఏ విధంగా ఉంటుందో. ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ లో నీ కూతురు ఓడగొట్టి ఏ విధంగా అయితే నీ కళ్ళు తెరిపించినావో అదే విధంగా నిన్ను కూడా ఓడగొట్టబోతా ఉన్నాం. నీ ప్రభుత్వాన్ని కూల్చబోతా ఉన్నాం. నిరుద్యోగుల సత్తా అంటే ఏందో నీకు తెలియంది కాదు. తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగుల పాత్ర ఏందో నీకు తెలియంది కాదు. ఈ రోజు ఇదే నిరుద్యోగులు విద్యార్థులు నిన్ను ఖచ్చితంగా గద్దె దింపబోతా ఉన్నారు, గుర్తుపెట్టుకో. ఇచ్చిన మాట ఏదైతే ఉందో కట్టుబడి వెంటనే ఉద్యోగ ప్రకటన ఏదైతే చేసినామో అది వెంటనే భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో నిరుద్యోగులం అందరూ కూడా ఏకతాటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పైన ఉద్యమం చేసేందుకు, యుద్ధం చేసేందుకు సిద్ధమైతా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తాం. రైట్, ఇక ఇది ఈరోజు